రావణుడు హిమాలయాల్లో వేల సంవత్సరాలు పాటు నిద్ర, ఆహారం మాని, కఠోర తపస్సు చేసి, పరమశివుడు అనుగ్రహం పొందడిస్తూ రావణా నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. అతడు, ప్రభూ నేను శత్రువులకు ఓడని శక్తిని కోరుకోవడానికి వచ్చాను. మీ ఆత్మలింగాన్ని వరంగా ఇవ్వండి అని కోరాడు. శివుడు అతని భక్తిని చూసి ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక షరతుని పెట్టాడు. ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు. ఒకసారి నేలపై ఉంచితే తిరిగి ఎవరు కదిలించలేరు అని హెచ్చరించాడు. ఆత్మలింగాన్ని పొంది లంకకు బయలుదేరిన రావణాసురుడిని చూసిన దేవతలు, అతని శక్తి మరింత పెరిగితే బ్రహ్మండం అంతా అతని ఆధీనంలోకి వెళ్తుందని భయపడివారు వినాయకుని దగ్గరకు వెళ్లి రావణుడిని మోసగించి ఆ ఆత్మలింగాన్ని అక్కడే ఉండేలా చేయమని కోరారు. వినాయకుడు ఒక చిన్న బాలుడు రూపంలో మారువేషం ధరించి రావణుడు ప్రయాణించే మార్గంలో ప్రత్యక్షమయ్యాడు. రావణుడు ఎంతో దూరం నడిచి అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు ఆ బాలుడిని చూసిన రావణుడు ఆనందంతో ఆ బాలుడిని పిలిచి, ఈ ఆత్మలింగాన్ని కాసేపు పట్టుకొని ఉండు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానున్నాడు. మారువేషంలో ఉన్న వినాయకుడు ఒక నిబంధన పెట్టాడు. నేను 3 సార్లు పిలుస్తాను, పిలిచినా రాకపోతే నేలపై ఉంచేస్తానున్నాడు. అప్పుడు రావణుడు ఒప్పుకొని ఆ ఆత్మలింగాన్ని వినాయకుడికి ఇస్తాడు. అప్పుడు వినాయకుడు రావణ అని 3 సార్లు పిలుస్తాడు. రావణుడు సమయానికి రాకపోవడంతో వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని భూమిమీద పెడతాడు. రావణుడు తిరిగివచ్చి చూడగానే ఆత్మలింగం నేలపై కలసిపోయింది. రావణుడు కోపంతో వినాయకునిపై దాడి చేయబోయాడు. కాని అప్పటికే ఆ బాలుడు అదృశ్యం అవుతాడు.